ఈరోజు మనం ఏ వీడియో చేయబోతున్నామో చెప్పేసి మన రాకింగ్ స్టార్ ఆర్యన్ ఆర్జీఐ వీడియో చేయబోతున్నాం. అంటే ఆడొక ఎప్పుకని అందరికీ తెలుసు, కాకపోతే వాడు చేసే కంటెంట్ ఇంకే అంత దరిద్రంగా మళ్ళీ చేస్తున్నాడో మీ అందరికి కూడా చూపిస్తాము. సముద్రంలో వచ్చే అల్లంటే ఇష్టం, ప్రకృతి అంటే ఇష్టం, వీటన్నిటికంటే ఎక్కువగా నేనంటే ఇష్టం. డైలాగ్ డెలివరీ ఏంట్రా బాబు, ఇంకా స్విగ్గీ బాయ్ అయినా ఇంకా స్పీడ్గా వచ్చేస్తారు. మరి అంత ల్యాగ్ ఉంది. ఎంట్రీ సీన్లు చూస్తుంది ఆడియన్స్కి థియేటర్లో చప్పట్లు కొట్టాలి అనిపిస్తుంది. చెప్పట్లేదు కొట్టరు, గుద్ద కొడతారు. అంతవరకు నువ్వు ఓపెన్ అవ్వకుండా తనతో ట్రావెల్ చేస్తూ ఈ లవ్ ఫీల్ ఎంజాయ్ చేయమావా. ఈడెవడరా చైల్డ్ ఆర్టిస్ట్ ఏంటి? అక్కడ క్లాసెస్ బోర్ కొట్టి సరదాగా ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఏంటి సీనియర్, ఈ కాలేజ్ కాకపోతే నేను ఎందుకు ఇక్కడ ఉంటాను? కరెక్ట్ చేసింది, తప్పులేదు. వాడికి ఆ మాత్రం ఇవ్వకపోతే వాడు తల మీద ఎక్కేస్తాడు. నేను మిమ్మల్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను. ఆ విషయం చెప్పాలంటే భయంగా ఉంది, అందుకే ఇన్ని రోజులు చెప్పలేకపోయాను. బై ద వే, మేము ఏ ఛానల్ని ట్రోల్ చేయలేదు, ఇది జస్ట్ ఒక ఫన్నీ వీడియో మాత్రమే. సో వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మనం ఏ వీడియో చేయబోతున్నామో చెప్పేసి మన రాకింగ్ స్టార్ ఆర్యన్ ఆర్జీఐ వీడియో చేయబోతున్నాం. అంటే ఆడొక ఎప్పుకని అందరికీ తెలుసు, కాకపోతే వాడు చేసే కంటెంట్ ఇంకే అంత దరిద్రంగా మళ్ళీ చేస్తున్నాడో మీ అందరికి కూడా చూపిస్తాము. అంటే ఆడొక ఎప్పుకని అందరికీ తెలుసు, కాకపోతే వాడు చేసే కంటెంట్ ఇంకే అంత దరిద్రంగా మళ్ళీ చేస్తున్నాడో మీ అందరికి కూడా చూపిస్తాము. నాకు తెలిసి ప్రొడ్యూసర్ ఇంటెన్షన్ బాగా కరెక్ట్గా ఉంది, ఎందుకంటే మన ఆడియన్స్ అందరినీ ఒక సైకో వర్డ్లో చేర్పించే ప్లాన్ ఇస్తారు మొత్తానికి. ఎగ్జాక్ట్లీ అలాగే అనిపించింది నాకైతే. అది సో ఫస్ట్ అయితే మనం వీడియో చూసేద్దాము. సో లెట్ స్టార్ట్ ద వీడియో. బై ద వే, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాము, మనోడు అన్ని వీడియోలు కూడా ఇలాగే తీస్తాడు. ఎవడైనా ఒక మంచి షార్ట్ ఫిలిం తీస్తే ఇలా వర్టికల్గా తీయాలి, వీడెందుకు ఇలాగా చేస్తాడు నాకు అర్థం. షార్ట్ ఫిల్మ్ కంటెంట్ ఏదైతే గైడ్ ఉంటుందో అదే గైడ్ని తీసుకొచ్చి రీల్స్లో పెట్టేస్తాడు. నాకు తెలిసి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అలా అయితే. సింగిల్ పని. యా, రేమా క్యాంటీన్కి వెళ్దాం పదరా. సరే వెళ్దాం గానీ మన ఇద్దరులో ఎవడైతే ఫస్ట్ క్యాంటీన్ రీచ్ అవుతాడో వాడి బిల్లు ఓడిపోయినోడు పే చేయాలరా. రెడీరా? రెడీయా? రెడీ. హీరో ఎంట్రీ ఏంట్రా బాబు, అసలు ఆ కెమెరామెన్ కి ఏదో కళ్ళు కొట్టించి అన్ని ఏదో ఎట్లా ఊపించి తీపిచ్చి అనుకున్నాను. సారీ. అదేంటి ఆమె డైరీలో ఈడి ఫోటో ఉంది? అదే ఇప్పుడు అసలైన ట్విస్ట్. హలో, ఓయ్ నిన్నే. ఏ అమ్మాయి, సింపుల్ లాజిక్, ఒకటే క్వశ్చన్ ఉంది నాకు. ఎవడైనా డైరీ పడేసుకున్నా గుద్దాడు, దాన్ని గుద్దేసిన తర్వాత ఆ అమ్మాయి డైరీ తీసుకుని వెళ్ళాలి కదా, ఆ వంతుగా వెళ్ళిపోయింది. మినిమం కొద్దిగానే పెట్టాలి, బుర్ర పెట్టుంటే ఈ ఇట్లా ఎందుకు ఉంటాడులే. మావా నీ ఫోటో ఏంటి? తెలీదురా, ఆ అమ్మాయి డైరీ నుంచి కింద పడింది. అమ్మాయి డైరీలో నీ ఫోటో ఉండడం ఏంటి మావా? అసలు ఆ డైరీలో ఏముందో చూద్దాం పదా. కాదురా, ఆ అమ్మాయి డైరీలో ఏముందో చూద్దామని ఈడంతా కామిషన్. ఆ అమ్మాయి డైరీలో ఏముందో చూద్దామని ఈడంటున్నాడు. వీడు ఆ పక్క డైరీలో ఫోటో పడగానే ఏందో అదేదో డైరీ చూసినట్లు లేదు, ఏదో లోన్ రిజెక్ట్ అయితే ఫేస్ పెడతారు చూసా, వాళ్ళ పెట్టాడు ఫేస్ వాడు. మై లైఫ్ అమ్మ. పోనీలే, డైరీలో అయినా కొద్దిగా మంచి మాటలు. అమ్మ డియర్ డైరీయా? అసలు ఎవరి డైరీ అమ్మాయి, ఎలాగైనా తెలుసుకోవాలి. ఏం మావా ఆ డైరీ అమ్మాయి సంగతి ఏంటి? ఇందులో తన ఇష్టాలు తప్ప ఇంకేం లేవు మావా. డైరీలో రాసేయి బొక్క. డైలాగ్ డెలివరీ ఏంట్రా బాబు, ఇంకా స్విగ్గీ బాయ్ అయినా ఇంకా స్పీడ్గా వచ్చేస్తారు. మరి అంత ల్యాగ్ ఉంది ఇష్టాలేంటి? తనకు బ్లాక్ అంటే ఇష్టం, కాఫీ అంటే ఇష్టం,
సముద్రంలో వచ్చే అల్లంటే ఇష్టం, ప్రకృతి అంటే ఇష్టం. వీటన్నిటికంటే ఎక్కువగా నేనంటే ఇష్టం. ఇలాంటి ఎంట్రీ సీన్లు చూస్తుంటే ఆడియన్స్కి థియేటర్లో చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. చెప్పట్లేదు కొట్టరు, గుద్దారు. విచిత్రం ఏంటంటే ఈ డైరీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. ఆ డైరీ అమ్మాయిని ఖచ్చితంగా దొరుకుతుంది మావా. నువ్వు ఎవరో తెలియదు కానీ అదేంటి డైరెక్ట్ సీన్ తీసుకెళ్లి మళ్ళీ వేరే చోట పెట్టాడు. అసలు ఆడ మ్యూజిక్ కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి వీడు చెప్పే డైలాగ్ డెలివరీ టైం కి అసలు సంబంధమే లేకుండా ఉంది. మరి ఈడు ఎట్ట తీసాడు నాయన అన్ని షార్ట్ ఫిల్మ్ లో. ఆ కెమెరా యాంగిల్ లో ఒక వెనక ఫోటో చూసావా? బ్లడ్ ఆర్ట్ సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. మరి అవునరా, ఆడు ఈడేనా? ఆడే చీ, ఆడి మొహేంద్ర ఉంది. ఆడు గీసినోడే ఉంటారు నాయన. మన ఫ్రెండ్ వద్దులే. నన్ను ఎంతగా లవ్ చేసావో అర్థమైంది. నన్ను చూడగానే నీలో ప్రేమ పుట్టిందన్నా. కానీ నిన్ను చూడకపోయినా నీ డైరీ చదివాక, నీ వ్యక్తిత్వం తెలిసాక నీపై ప్రేమ పుట్టింది. బ్యాక్గ్రౌండ్ లో మన పవన్ అన్న సాంగ్ పెట్టుకొని ఇన్స్పిరేషన్, ఇది వాంట్ సమ్ ఇన్స్పిరేషన్. నువ్వు రాసిన డైరీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. కానీ నిన్ను గుర్తుపట్టడం ఎలా? అట్లీస్ట్ నేమ్ కూడా లేదు డైరీలో, ఒక్క నీ హ్యాండ్ రైటింగ్ తప్ప. హే, నీకోటి చెప్పనా? నేను నీకు పెట్టుకున్న పేరేంటో తెలుసు. ఆడు చూసావా, ఆ ఫోటో చూపియాలని చెప్పి కావాలని ఆ షాట్ పెడుతున్నాడు. అదే కదా. రే అర్జున్, రే మావా, ఏం మావా? నీ డైరీ అమ్మాయి దొరికేసిందిరా. అవునా? ఎక్కడ మావా? అదిగో మావా. పెదవి చివరకే చిరునవ్వే. కాదు, వీడు ఎంత కొండే అంటే అదే డైరీ అమ్మాయిని వీడికెట్ట తెలుసు? ఆ రోజు మాస్క్ పెట్టుకుంది కదా. మరి ఎలాగా? అది కూడా పాయింటేగా. వాడిని అసలు ఈడు అసలు ఎందుకు నమ్ముతున్నాడు అండి? ఏమో చూద్దాం తర్వాత. ఈడు పోతాడా లేకపోతే ఆడే పోతాడా. ఇంకే దాగుడు మొత్తం చాలు మావా. వెంటనే వెళ్ళి డైరీ విషయం తనకు చెప్పేస్తాను. వద్దు మావా, తను నేను ఎంత ప్రేమిస్తుందో మనకు తెలుసు కదా. ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా తనకే ఇవ్వు. అంతవరకు నువ్వు ఓపెన్ అవ్వకుండా తనతో ట్రావెల్ చేస్తూ ఈ లవ్ ఫీల్ని ఎంజాయ్ చేయమావా. ఈడెవడు రా చైల్డ్ ఆర్టిస్ట్ ఏంటి? 10 రూపాయల ఆర్టిస్ట్. అది నాకు అంతకన్నా ఏంటంటే సస్పెన్స్ బిల్డ్ చేస్తుందంటే వాట్సాప్ లైన్లు ఇంకా స్పీడ్ బాగా పెడతారు జనాలు. వీళ్ళు అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది నిజం చెప్పాలంటే. అమ్మాయి ఓయ్. హాయ్, దిస్ ఇస్ అర్జున్, 3rd year. హాయ్, దిస్ ఇస్ హర్షిత, కాల్ మీ హర్ష. నువ్వు కూడా ఈ కాలేజేనా? హలో అమ్మాయి. ఓయ్ ఓయ్ ఏంట్రా, అటు పిల్లని పిలిచినట్టు. కానీ నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదే. లేదు సీనియర్, నేను ఈ కాలేజ్ కాదు, గీతంలో మెడిసిన్ చేస్తున్నాను. అక్కడ క్లాసెస్ బోర్ కొట్టి సరదాగా ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఏంటి సీనియర్, ఈ కాలేజ్ కాకపోతే నేను ఎందుకు ఇక్కడ ఉంటాను? కరెక్ట్ చేసింది వీడికి, తప్పులేదు. వాడికి ఆ మాత్రం ఇవ్వకపోతే వాడు తల మీద ఎక్కేస్తాడు అంతే. సరే సీనియర్, క్లాస్ కి లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. అప్పుడేనా? కొంచెం సేపు ఉండొచ్చుగా. కాఫీ? సీనియర్స్ ఆఫర్ చేస్తే రాకుండా ఉంటామా? కానీ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ కాలేజ్. తప్పే లేదు. ఎవరని చెప్పారా నీకు అలా? ఆ రోజు కాలేజీలో ఎవరు చెప్పలా. చూసా, నేను చూసా. హాయ్ అర్జున్, దిస్ ఇస్ మేఘన. హాయ్. నేను మీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పండి, పర్లేదు. అది ఏంటి ఇప్పుడు ఇది లవ్ ప్రపోజ్ ఏమైనా చేస్తుంది ఏంటి? కొంపదీసి ఏమో అయ్యా, అందుకనే మూసుకొని చూడాలి. నేను మిమ్మల్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నా. ఆ విషయం చెప్పాలంటే భయంగా ఉంది, అందుకే ఇన్ని రోజులు చెప్పలేకపోయాను. ఇప్పటికీ చెప్పలేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో అని ఈరోజు ధైర్యం తెచ్చుకొని చెప్తున్నా. మీరంటే నాకు ఇదేంట్రా? అదే కదా ఆడు. అది వీడికి లవ్ చేయడానికి ప్రపోజ్ చేయడమే గొప్ప అంటే, మనోడు మళ్ళీ నాకొద్దు అంట. ఇప్పుడు ఏం చెప్తాడు చెప్తా? నాకు నా డియర్ డైరీ ఉంది, ఐ లవ్ మై ఈ వీడియో ఇంకిక్కడితో సమాప్తం. పార్ట్ 2 కోసం అందరు వెయిట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇట్లు మీ ప్రేమతో నేను మీ సాయి, నేను మీ రోషన్.